అసలైతే రాదు నాకు అందుకని వాళ్ళు అసలైతే ఏంటి చెప్పడం అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి టీఎన్టీసీ 5 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా మీ ద్వారాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి 2025 మేడే 10,000 మంది కార్మికులతో బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు గారు మరి మొన్న జరిగినటువంటి 11వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఇది తీర్మానం చేయడం జరిగింది. ఆ సమావేశానికి మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జోన్లు ప్రతినిధులు, జోన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు. నేను మీ ద్వారాగా ఈ కాకినాడ జిల్లా నుండి కాకినాడ జిల్లా, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు ఈ 5 పార్లమెంట్లు ఒక జోన్, 5 పార్లమెంట్లు 34 నియోజకవర్గాల పరిధిలో టీఎన్టీసీ అన్ని కమిటీలు కూడా యాక్టివ్గా మరి మేడేని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆలోచన చేయమని, త్వరలో జోన్ 2 టీఎన్టీయూసీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. అది ఎక్కడ ఏర్పాటు చేస్తాము, ఆ వెన్యూ, ప్లేస్ అన్ని కూడా త్వరలోనే తెలియపరుస్తాం. దానికి రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు ఇంచుమించు కార్మిక మంత్రి గారిని కూడా ఆహ్వానించే ఆలోచన ఉంది. అదేవిధంగా మా కార్మికుల మేడే ఏదైతే కార్మిక బహిరంగ సభ ఉందో ఆ సభకి మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అది మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మరి టీఎన్టీసీ స్టేట్ ఇన్ఛార్జి గారు, మాజీ ఎమ్మెల్సీ గారు దువ్వారపు రామారావు గారు, అశోక్ బాబు గారు, పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, కార్మిక మంత్రి గారిని, అలాగే విజయవాడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులు అందరినీ కూడా, ఎంపీ గారిని అందరినీ పిలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మేడే కార్యక్రమం ఈవినింగ్ బహిరంగ సభ కాబట్టి ఉదయం జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కార్మిక జెండా ఆవిష్కరణ జరగాలి. అదేవిధంగా కార్మిక స్తూపాలు ఏర్పాటు చేయాలి. ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి టీఎన్టీసీ ప్రతినిధులందరూ కూడా యాక్టివ్ అవ్వమని చెప్తా ఉన్నాం. మరి యాక్టివ్గా మనం అధికారంలో ఉన్నాము, అధికార పార్టీ ట్రేడ్ యూనియన్ అయ్యండి, కార్మిక సమస్యలు పట్టించుకోకుండా కాలక్షేపం కోసం పదవ నిర్వహిస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ ద్వారాగా మా నాయకులకు చెప్తా ఉన్నాం. అందుచేత టీఎన్టీసీ నాయకులారా, మీరు ఇప్పటికైనా అనార్కల్ సెక్టర్ కార్మికులు ఎక్కడున్నారు, వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారాగా మనం ఏం చేయాలి, ఏ సమస్యను పట్టుకెళ్ళాలి అనే విధంగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా మీ ద్వారాగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మీరు కార్మిక పదవి తీసుకుని, పార్టీ అధికారంలో లేనప్పుడు పదవి తీసుకున్నారు, ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చాం. ఇంతవరకు మనం ఎన్ని యూనియన్లను ఎస్టాబ్లిష్ చేసాం, ఎన్ని కార్మిక సమస్యలను ఐడెంటిఫై చేసాం, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా త్వరలో మరి కార్మిక చట్టాల మీద అవగాహన కొరకు టీఎన్టీసీ శ్రేణులందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేస్తాను. మీ ద్వారాగా ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు కూడా ఇది మా సందేశం. ఈ సందేశాన్ని మరి తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి మేడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా జయప్రదం చేయాలి. మన జోన్ పరిధిలో ఉన్న 34 నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 50 మంది ప్రతినిధులు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ మంది వెళ్తారు, దూర ప్రాంతంలో కనీసం నియోజకవర్గానికి 50 మంది అయినా
హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా మీ ఆలోచన ఉండాలని ఈలోగా మరి యూనియన్లు ఎస్టాబ్లిష్ చేయడంలోనూ కొత్త యూనియన్లు స్థాపించడంలో కూడా కీలకంగా వ్యవహరించమని కూడా నేను తెలియజేస్తాను. అప్పన్న అంటారు. అయితే నాకు టీఎంటీసీలో బిల్డింగ్ వర్కర్ యూనియన్ తరఫున నేను ఇక్కడ జిల్లా ఇన్ఛార్జిని. అయితే మా మేస్త్రీల యూనియన్కి వచ్చి ఎవరికి ఏం జరిగినా తొందరలో పని అవ్వట్లేదు. అవన్నీ సకాలంలో సక్రమంగా చేసుకోవడానికి మమ్మల్ని ఇన్ఛార్జిగా వేసారు. ఆ పని అంతా సక్రమంగా చేసి మేము నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. Audio Jungle.